జనరల్గా ఆయన ఫోన్ చేస్తే చేస్తామని లేదా ఇది సాధ్యం కాదని చెప్పే పద్ధతి ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ సెన్సిటివిటీ లేదు అని చెప్పి ఒక అనుకొని మేమే నిర్ణయించుకున్నాం, కొద్దిమందికి ఫోన్ చేయాలి, కొద్దిమందికి ఫోన్ చేయొద్దు. సమస్యల పరిష్కారానికి వేరే మార్గం లేదు సుమా, మనకున్న ఏకైక మార్గం కొట్లాడ తప్ప అని చెప్పి మేమే అనుకున్నాం. ఇప్పుడు దాంట్లో హైడ్రా వచ్చింది. మన మీద ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా మీరు చూసిండ్రు. మేము ఎక్కడ ప్రభుత్వపరమైన 100 సంస్థలు పెట్టుకో, మాకేం ఇబ్బంది లేదు. హైడ్రా పెట్టుకో, ఇంకోటి పెట్టుకో, మూసి ప్రక్షాళన పెట్టుకో, ఏం పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మాకున్న అభ్యంతరం ఏంటంటే చట్టాన్ని అడ్డం పెట్టుకొని, అంటే చట్టం మీ చేతిలో ఉందని చెప్పి మీరు పేద ప్రజల జీవితాలతో చెలగాట మాడదనేదే మన కోరిక. ఈటల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్ని అంతా మిగతా వేల మీద కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఈటల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్నట్టు వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వలనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద తీస్తూ ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి. మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రము దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములని కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసు ఉంది కదా. హైడ్రా ఒక దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి కార్యక్రమము. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వపరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. హైడ్రా గురించి మాట్లాడతాడు. భూములు కబ్జా మీ హాయంలో కదా, నువ్వు మంత్రి ఎరగబెట్టిన రోజులున్నాయి కదా. ఇవాళ ప్రభుత్వం పడిపోతుంది అంటుంది. ఎందుకు పడిపోతుంది ఆయన? మీరు బీసీగా ఉండి ఆనాడు కేసీఆర్కి అడుగులకు మడులు దొత్తి బీసీలకు చేయలేకపోయినారు కాబట్టి ఈయన కుల సర్వే చేసినందుకు ప్రభుత్వం పడిపోతుందా? సగర్వంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా? మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నందుకు పడిపోతుందా? సన్న బియ్యాల కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల కార్యక్రమం ప్రారంభించినందుకు పడిపోతుందా? 500 బోనస్ ఇచ్చినందుకు పడిపోతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు పడిపోతుందా? కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా, దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు. ఇలా బీజేపీలో ఇమడలేకపోతూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది, మళ్ళీ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోనని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతానంటే చెల్లదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, గౌరవంతో మాట్లాడి నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఒక విజిలేస్తే చాలు. మేము మా కార్యకర్తలు ఏం చేస్తారో చూసుకో. సీనియర్ నాయకుడిగా ఉన్నావు, చాలా సందర్భంలో మీరు గౌరవంగా మాట్లాడడం చూశానని. ఎందుకు ఇందుకు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు రాజేందర్ గారు? పదవులు వస్తాయి పోతాయి, బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందో రాదో, ఆ అక్కస్తో మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడడం,
మీరు వాడిన భాష చాలా ఆక్షేపణీయము.